ఇరాన్కి అమెరికా అతిపెద్దదైనటువంటి వార్నింగ్ ఇచ్చింది. ఏంటది అంటే, ఇజ్రాయెల్ మీద యుద్ధానికి తహతహలాడుతూ అణుబాంబులు కూడా రెడీ చేస్తున్నాము, ఇంకొక నెల రోజుల్లో రెడీ అయిపోతుంది అంటూ ఆల్రెడీ అమెరికన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం అయితే కనుక 15 రోజుల్లో అణుబాంబులు తయారు చేసే సామర్థ్యం ఉందని లాస్ట్ మంత్లో ఇచ్చారు. ఇప్పుడు తయారు చేస్తున్నారన్నటువంటి విషయం మా నోటీస్లో ఉందన్నటువంటి ఇంటెలిజెన్స్ చెప్తున్నటువంటి అంశం. అణుబాంబులు తయారు చేసుకుని యుద్ధానికి సిద్ధపడుతోందన్నటువంటి చర్చ నడుస్తోంది. అదే జరిగితే అంటే అణుబాంబులు దాకా అక్కర్లేదు, ఇజ్రాయెల్ మీద యుద్ధం గనక ప్రారంభిస్తే మరిన్ని ఆంక్షలు పెడతామని అమెరికా ఇరాన్ హెచ్చరిస్తోంది. అక్కడే సొల్లితనం లేకపోతే తలతెక్కతనం ఉంటుంది. ఏంటంటే ఆల్రెడీ ఇప్పటికే కొన్ని వేల ఆంక్షలు పెట్టారు. ఏమైంది? ఇరాన్కి, రష్యాకి మీద పెట్టారు, ఏమైంది? చైనా మీద పెట్టారు, ఏమైంది? అమెరికా ఆంక్షలు పెడితే ఆ పెట్టినటువంటి దేశాలన్నీ కలిపి ఒక్కటే ఇప్పుడు అమెరికానే దెబ్బతీస్తున్నాయి. ఇట్లాంటి సందర్భంలో ఆంక్షలు పెడతానని చెప్పేది ఏంటి? చేతనైతే యుద్ధంలో మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం, నీ అంతు చూస్తామని చెప్పాలి. అట్లా కాకుండా ఈ పోచుకోలు కబుర్లు ఏంటో అర్థం కాదు.